నాకు మా చెల్లికి కూడా టమాటా పులుసు అంటే చాలా ఇష్టం. ఇంక మా చెల్లేమో మార్నింగే అక్క ఈరోజు వంట నేనే చేస్తా అంది. ఇంక అంతకన్నా అదృష్టమా అని చెప్పి సరే అన్న. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసి బాగా మగ్గనిచ్చింది ఆయిల్లో. మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో రొయ్యలు కూడా వేసేసింది. ఈ రొయ్యలకు ఒక చరిత్రే ఉంది. ఏ కర్రీ ఉన్నా ఇంట్లో రొయ్యలు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని పక్కకి తీసి పెట్టి కూరల్లో వేయడం బాగా అలవాటు. ఇంకా టమాటా ముక్కలు అయితే చూసారు కదా, పొడుగ్గా సన్నగా ఎంత బాగా కట్ చేసిందో. అవి కూడా వేసేసి బాగా మగ్గుతున్నప్పుడు ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుని ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు చింతపండు పులుపు కూడా వేసేసి నూనె పైకి తేలేంత వరకు మంచిగా మరగనివ్వండి. కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొక 5 నిమిషాలు మగ్గిన తర్వాత దించేస్తే మన టమాటా పచ్చిరొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో అలా రొయ్యలు టమాటా పులుసు ముల్లగా వేసుకుని కలుపుకుని తింటే ఉంటుంది అసలు బ్లాస్ట్. అసలు ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క రొయ్య మాత్రం ఉండాలండోయ్. రొయ్యలు మొత్తం వేసి ఒక కర్రీ చేసుకునే కంటే ఇలా రొయ్యలు ఉంచుకుని రకరకాల కాయగూరలో వేసి వండుకుంటే ఆ టేస్టే వేరబ్బా.